ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 11వ చరణం. ద ప్లాన్స్ ఆఫ్ ద లార్డ్ స్టాండ్ ఫిమ్ ఫర్ ఎవర్, ద పర్పసెస్ ఆఫ్ హిజ్ హార్ట్ through all generations. Psalms chapter 33 verse 11. ఈ రోజుకు గాను దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఈ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన యొక్క ఆలోచనలు, మనము చేసుకునే వాగ్దానములైతే ఏదో ఒక రోజున ఆగిపోతాయేమో కానీ, వాటికైతే పరిమితి ఉంటుందేమో కానీ, మన దేవుడు మన కొరకు చేయు ఆలోచన, మన కొరకు చేయు పనులు తరతరముల వరకు నిలిచి ఉంటాయి. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున మనము చేయు ఆలోచనలు, మనము ఏర్పరచుకుంటున్న గమ్యాలు, మన యొక్క ప్రవర్తనలు ఎప్పటికైనా మారిపోయేవే, అవసరానికి తగినట్లుగా మారే అస్థిరమైనవిగా ఉండేవి. కానీ దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రవర్తన ఎప్పుడూ మారదు. ఆయన ఒక్కసారి వాగ్దానము చేశాడంటే, ఆయన ఒక్కసారి మీకు సహాయము చేయాలని సంకల్పము కలిగి ఉన్నాడు అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మారదు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కొరకు దేవుడు చేసే ఆలోచన బహు ఉన్నతమైనది. మనము అడిగిన వాటికంటే అధికముగా ఇవ్వాలి అనే ఆయన ఆలోచన చేస్తాడు. ఆయనది చంచలమైన మనస్సు కాదు. ఆయన నీవు కోరుకునే అశాశ్వతమైన వాటిని, కొంతకాలములో గతించిపోయే వాటిని ఇవ్వాలి అనుకోవడం లేదు. ఆయన నీ సమస్యకు తాత్కాలిక పరిష్కారము చూపాలి అని ఆశపడడం లేదు. కానీ నీకు సదాకాలము మేలు చేసే ఆలోచనలే ఆయన చేస్తున్నాడు. దేవుడు నీ కోసం చేసే ఏదైనా అది శాశ్వతమైనదిగా ఉండేలా చేస్తాడు. నీవు కాదు, నీ పిల్లలు కాదు, నీ తరతరములు దాని ద్వారా మేలులు పొందుకొని వారుగా ఆయన చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా మన ఆలోచన ప్రకారం కాక, మన సొంత చిత్త ప్రకారము కాక, ఆయన ఆలోచనలే మనలో నెరవేర్చమని అడగాలి. ఎందుకంటే మనము కోరుకునేది అశాశ్వతమైనది, కానీ ఆయన మనకు ఇవ్వబోవు బహుమానము శాశ్వతమైనది. గుడిమెట్ల ముందు పుట్టుక నుండే 2 కాళ్ళు లేని భిక్షగాడు పేతురు యోహానులను భిక్షం అడుగుతాడు. అతనైతే 1 పూట లేదా 2 పూటలు కడుపు నింపే తాత్కాలికమైన సంపాదనను కోరుకున్నాడు. వాని యొక్క చిత్తము చొప్పున పేతురు యోహానులు ధనమిచ్చి ఉంటే ఎప్పటికీ భిక్షగాడి వలె మిగిలిపోయేవాడేమో. కానీ వారు మాత్రం ధనం ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు. వాని యొక్క కుంటితనాన్ని బాగు చేశాడు. లేచి నడిచే శాశ్వత బహుమానమును దేవుని యొక్క శక్తి వలన అనుగ్రహించారు. తద్వారా ఆ పుట్టుకుంటివాడు ఇక మీదట ఎన్నడూ కూడా భిక్షమెత్తుకునే అవసరమే లేకుండా చేశాడు మన సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ యొక్క గమ్యాలు నీకు మంచివిగానే న్యాయమైనవిగానే అనిపించినప్పటికీ అవి అశాశ్వతమైనవే, తాత్కాలిక పరిష్కారమును చూపగలిగేవే అని మనము గ్రహించాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా సొంత ఆలోచన ద్వారా నడవకూడదు. అలా నడిచినట్లయితే మన యొక్క మార్గము మనం తప్పిపోయే ప్రమాదం ఉంది. లేదా మనము
మార్గము మధ్యలోనే ఆగిపోయేదిగా ఉంటుంది. కానీ మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మన కొరకు చేయబోవు కార్యాలు మాత్రం నిరంతరము నిలుస్తాయి, ఊహించలేని రీతిగా ఉంటాయి, గ్రహించలేనివిగా ఉంటాయి. ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆయన ఆలోచన చొప్పున మనము జీవించినప్పుడు కేవలం మనం మాత్రమే మేలులు పొందుకోము, మనతో పాటు మన పిల్లల పిల్లల తరతరముల వరకు దీవింపబడతారు. మనం కూడా ఆ పుట్టుకుంటి వాని వలె ఉండకూడదు. దేవుణ్ణి తాత్కాలికమైన వాటి కోసం మనము ఆయనకు విన్నవించవద్దు. ఆయన చిత్తమును మన జీవితంలో జరిగించమని మనము అడిగినప్పుడు ఆ దేవాతి దేవుడే సమస్తమును చూసుకుంటాడు. ఏ విధంగా అయితే ఆ పుట్టుకుంటివానికి శాశ్వత పరిష్కారము చూపించాడో, ఇక ఎన్నటికీ అడుక్కునే అవసరత రాకుండా చేశాడో, నీ జీవితంలో కూడా ఆయన అటువంటి అద్భుత కార్యములనే జరిగిస్తాడు. అందును బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన యొక్క ఇష్టము కాక దేవుని ఇష్టమునే, ఆయన చిత్తమునే మనలో నెరవేర్చమని ప్రార్థించుదాం. తద్వారా దేవుడు మనకు ఇవ్వబోవు గొప్ప ఆశీర్వాదములను పొందుకుందాం. లేఖన భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు ప్రభా. అవును తండ్రి, మీరు తండ్రి మా పట్ల చూపిన ప్రేమ, మీరు మా పట్ల చూపే కృప, అది తండ్రి శాశ్వతంగా ఉంటుంది ప్రభా. మా ఆలోచనలు కొట్టివేసి నీ తలంపులను, నీ యొక్క గమ్యాలను తండ్రి అయ్యా ఎప్పుడు న్యాయం చేసేగా, ఎప్పుడు మంచి చేసేవిగా ఉంటున్నటువంటి మీ యొక్క ఆలోచనలు మా పట్ల నెరవేర్చండి నా ప్రభా. శాశ్వత పరిష్కారమును మాకు చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి అయ్యా మరి తండ్రి ఎటువంటి సమస్యలతో ఉన్నా, ఇరుకులతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా, ఆ యొక్క తండ్రి ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి అయా. శాశ్వతమైనటువంటి బహుమానము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. వారి యొక్క దుఃఖ దినములను సమాప్తము చేయండి ప్రభా. కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి ప్రభా. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు నా ప్రభా అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు నా ప్రభా. అవును తండ్రి, విశ్వాసముతో మిమ్మల్ని సమీపించి అయా మరి విశ్వాసముతో తండ్రి బిడ్డలు వారికి ఉన్న రోగముల నుంచి విడిపించినట్లుగా తండ్రి అద్భుత కార్యమును మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి భయాందోళనతో ఉన్నారో అయా మరణ భయము వారిని పొంచి ఉందో ప్రభా, అప్పుల భయము వారిని పొంచి ఉందో ప్రభా, ఆర్థిక సమస్యల భయము రేపేమవుతుందో అని ఆ యొక్క భయాందోళనతో ఉన్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ధైర్యపరచండి, బలపరచండి అయా. రేపటి గురించి వారు చింతించకుండా ప్రభా అయా అనుదినము అనుక్షణము మీ పైన ఆధారపడే భాగ్యము దయచేయండి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి, రుణ భారాల నుంచి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యల నుంచి విడిపించండి అయా. అవును ప్రభా, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగించండి. ఉద్యోగము లేక బాధపడుతున్నారో ప్రభా వారందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకుని మంచి ఉద్యోగమును బిడ్డలకు దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలను మీరు బలపరచండి, ధైర్యపరచండి. గొప్ప కార్యమును వారి జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయా. మీకు ఇష్టమైనటువంటి మార్గములో బిడ్డలు నడిచి విజయాన్ని పొందుకునే బిడ్డలుగా ప్రతి యవ్వన బిడ్డను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి అయా. మరి తండ్రి అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు. ఎందరైతే బిడ్డలు ప్రభా ఒంటరిగా ఉంటున్నారో వారందరినీ మీరు బలపరచండి, ధైర్యపరచండి. మీ యొక్క కృప వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, వారి మార్గమునంతటిని సరళము చేయమని వేడుకుంటున్నాము అయా. మీ యొక్క తండ్రి రక్షణ సువార్త తెలియని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. రక్షణ అనుభవము లేక, మారు మనస్సు లేక అయా మరి అపవాది క్రియలలో చిక్కుబడిపోయి ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి అయా. దైవజనులకు మీరు తండ్రి తోడుగా ఉండండి, వారి సంఘాలను మీరు బలపరచండి అయా. సువార్థికులను ఆశీర్వదించండి, వారి యొక్క మార్గములన్నిటినీ స్థిరపరచండి నా ప్రభు. అదేవిధంగా నా ప్రభా మిషనరీస్ ని దీవించండి, దేశాన్ని అధికారులను దీవించండి, దేశ నాయకులకు తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభా. రక్షణ అనుభవాన్ని వారికి దయచేయండి. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తుండగా మీ యొక్క కరుణ కటాక్షములు వారిపై ఉంచండి ప్రభా. మీ దీవెన నిత్యము వారికి కలుగునట్లుగా మీ యొక్క కృపను వారిపై ఉంచండి, మీ యొక్క కనుదృష్టి వారిపై ఉంచండి. ఏ ఇరుకులు ఇబ్బందులు లేకుండా ప్రభా అయా సురక్షితముగా క్షేమముగా తండ్రి వారిని నివసింప చేయమని బ్రతిమిలాడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని
వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.